జెడ్ పే. ఇప్పుడు మనకి జెడ్ పే, జెడ్ బజార్ అనేది స్ప్లిట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఫండ్ ఎలాగ యాడ్ చేసుకోవాలో నేను ఇక్కడ జెడ్ పేలో చూపిస్తాను. ఒకసారి నేను జెడ్ పేలో యాడ్ ఫండ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ 1000 నుంచి మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ నేను 2000 యాడ్ చేస్తాను. ఇప్పుడు పేనో క్లిక్ చేస్తాను. పేనో క్లిక్ చేసి ఇక్కడ అగ్రీ క్లిక్ చేసి సబ్మిట్ కొడతాను. సబ్మిట్ కొట్టగానే మనకి ఇక్కడ పేమెంట్ గేట్వే అనేది ఓపెన్ అవుతుంది. మీరు చూడవచ్చు ఇక్కడ పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఓన్లీ ప్రజెంట్ స్కాన్ క్యూఆర్ మాత్రమే వాడండి. నేను స్కాన్ క్యూఆర్ క్లిక్ చేశాను. ఈ టైమర్ కూడా చూసుకోవాలి. 5 నిమిషాల్లోపు ప్లే చేయాలి ఈ క్యూఆర్ కోడ్కి. ఈ క్యూఆర్ కోడ్ మళ్ళీ వాడకూడదు, ఒకసారే క్యూఆర్ కోడ్ వాడాలి. షో క్యూఆర్ కొడుతున్నాను. దీన్ని నేను ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటాను. నేను స్క్రీన్ షాట్ తీసుకుని నేను ఫోన్పే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఫోన్పే ఓపెన్ చేశాను. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మనం బయట స్కాన్ చేస్తాం కదండి, ఆ స్కాన్ని క్లిక్ చేయడమే. నేను స్కాన్ మీద క్లిక్ చేశాను. స్కాన్ మీద క్లిక్ చేస్తే మనకి పైన గ్యాలరీ ఐకాన్ కనిపిస్తుంది కదండి, ఆ గ్యాలరీ ఐకాన్ క్లిక్ చేస్తే మన గ్యాలరీలో ఉన్న ఫోటోస్ అన్నీ ఓపెన్ అవుతాయి. మన లేటెస్ట్గా ఉన్న క్యూఆర్ కోడ్ ఓపెన్ అయింది. ఒకసారి వాడిన క్యూఆర్ కోడ్ని అల్టిమేట్గా డిలీట్ చేసేయండి. ఇక్కడ 3.2454 అన్నది మీకు పేమెంట్ గేట్వే ఛార్జెస్ అండి. నేను ప్రొసీడ్ టు పే క్లిక్ చేస్తున్నాను. బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నాను. పే అని క్లిక్ చేశాను. యూ కెన్ పే 2000 క్యూఆర్ కోడ్ ఇవే గ్యాలరీ డిస్మిస్. ఓకే ఇక్కడ మనకి 2000 అబోవ్ కాబట్టి అవ్వట్లేదు. నేను మళ్ళీ బ్యాక్ వస్తాను. మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాను, మీరు అందరూ గ్రహించండి. బ్యాక్ వచ్చేసాను. మళ్ళీ నేను జెడ్ పే ఓపెన్ చేస్తాను. 2000 అబోవ్ అవ్వట్లేదు కాబట్టి గ్యాలరీ నుంచి నేను 1900 యాడ్ చేస్తాను. పే నౌ ఇక్కడ అగ్రీ చేసి సబ్మిట్ కొట్టాను. కానీ ఇక్కడ మనకు 2000 అనేది అవ్వట్లేదు, అంటే 2000 అబోవ్కి క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ చేయట్లేదు. మా స్కాన్ క్యూఆర్ క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టైమర్ వచ్చేసింది. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తీసుకుని నేను ఫోన్పేకి వెళ్తాను. ఫోన్పేకి వెళ్ళిన తర్వాత మనం ఎలా చేయాలో ఒకసారి నేను విజిబుల్గా చూపిస్తాను. వెయిట్ చేయండి. ఇక్కడ స్కాన్ క్యూఆర్ క్లిక్ చేశాను. స్కాన్ క్యూఆర్ క్లిక్ చేస్తే పైన మీడియా ఐకాన్ క్లిక్ చేశాను. మీడియా ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ముందుది వాడకూడదు, లేటెస్ట్ది వాడాలి. అందుకే ఎప్పటికప్పుడు క్యూఆర్ కోడ్లు డిలీట్ చేసేయాలి. ఇప్పుడు 1900 పే చేశాను. ప్రొసీడ్ టు పే అవుతుంది. పే క్లిక్ చేశాను. పే క్లిక్ చేసిన తర్వాత పిన్ నెంబర్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేశాను. పిన్ చేసిన తర్వాత జెడ్ బజార్ సొల్యూషన్ ప్రొవైడర్ లిమిటెడ్ అనేది డన్ అని వచ్చింది. డన్ క్లిక్ చేస్తాను. డన్ క్లిక్ చేసి నేను ఇప్పుడు జెడ్ పే ఓపెన్ చేస్తాను. జెడ్ పే ఓపెన్ చేసి చూడొచ్చు. ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేస్తాను. ఫండ్ వ్యాలెట్ క్లిక్ చేస్తే 1900 అనేది యాడ్ అయ్యింది. 2000 అబోవ్ యాడ్ అవ్వట్లేదు. 1900 యాడ్ చేసుకోండి. ఓకేనండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి.